చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ పాపకి న్యాయం జరగాలి, దోషులుంటే శిక్షింపబడాలి. దాంట్లో అసలు ఇప్పుడు లేదు. గవర్నర్ గారి అపాయింట్మెంట్ అడిగారు కదా, ఎందుకు? ఆయనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? సుగాలి ప్రీతి కేసు ఇంతవరకు 8 సంవత్సరాలైనా ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజా ప్రతినిధులు మారుతున్నారు, ప్రజా నాయకులు మారుతున్నారు, కానీ సుగాలి ప్రీతి కేసుకి ద్రాక్షలాగా న్యాయం అనేది మాకు అందట్లేదు. పాప మీద అత్యాచారం జరిపి హత్య చేశారని మీరు అంటున్నారు. ఏదైనా దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయా? మేడం, సాక్ష్యాధారం అనేది ఏ కేసుకైనా కూడా ముఖ్యమైన సాక్ష్యం వచ్చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్. మేడం, పోస్ట్ మార్టం రిపోర్టు పాప 20/8/2017లోనే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో క్లియర్ కట్ గా మాకు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్. మేడం, ఇంకా దీనికంటే ప్రూఫ్ ఏమైనా కావాలన్నా మేడం? సిబిఐకి కేసును అప్పగించింది. అప్పుడు జరిగిన అప్డేట్స్ ఏంటి? పాప యూట్రస్ లో ఒక లిక్విడ్ దొరికింది. ఆ లిక్విడ్ ఏంటి అనేది సైటాలజీ డిపార్ట్మెంట్ కి పంపించడం జరిగింది మేడం, పెథాలజీ డిపార్ట్మెంట్. ఆ పెథాలజీ డిపార్ట్మెంట్ కూడా క్లియర్ కట్ గా ఇక్కడ ఇచ్చారు చూడండి మేడం, హ్యూమన్ స్పర్మ్ అనేది ఆ అమ్మాయి యూట్రస్ లో దొరికింది అని అదొక రిపోర్ట్ ఇచ్చారు మేడం. ఆ స్కూల్ యజమాని అలాగే అతని కొడుకు కలిసి మీ అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేసి హత్య చేశారని ఆరోపిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా పాప మీకు వీళ్ళ గురించి చెప్పడం జరిగిందా? గతంలో ఎప్పుడైనా వాళ్ళ టాపిక్ వచ్చిందా? లేదు మేడం, స్కూల్ పేరెంట్స్ కానివ్వండి, చాలా మందికి ఎవరికి తెలియని సీక్రెట్ బెడ్రూమ్స్ వాళ్ళ స్కూల్లో అమ్మాయిల డార్మెంట్ లో మెయింటైన్ చేస్తున్నారు మేడం. మమ్మల్ని కూడా అదే విధంగా మరి డబ్బుతో కొనాలని చూశారు, మరి మా ఇంట్లో దొంగతనం దాడి చేపించారు, మమ్మల్ని భౌతికంగా దాడి చేపించారు, మానసికంగా మమ్మల్ని ఎన్నో మాటలు పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. ఒకటి, మీరు మాట ఇచ్చారు, మీరే మాట నిలబెట్టుకోవాలి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. 2017లో ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన సుగాలి ప్రీతి కేసు. వికలాంగురాలనైన తాను 8 ఏళ్లుగా పోరాడుతున్నానని, తన బిడ్డకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని సుగాలి ప్రీతి తల్లి పార్వతి అభ్యర్థించారు. అంతేకాకుండా గవర్నర్ ను కలిసి తన బాధను విన్నవించుకోవాలనుకుంటున్నానని గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఆమె కోరారు. పార్వతి గారి వ్యాఖ్యల మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఖచ్చితంగా సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని, దోషులకు శిక్ష పడాలని తాను కోరుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కర్నూలు నుంచి లైవ్ కాల్ లో సిద్ధంగా ఉన్నారు పార్వతి గారు. ఆవిడతో మాట్లాడి ఈ కేసు గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే పార్వతి గారు. మేడం, నమస్తే మేడం. మీరు గవర్నర్ గారి అపాయింట్మెంట్ అడిగారు కదా, ఎందుకు? ఆయనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మేడం, గవర్నర్ గారి అపాయింట్మెంట్ మేము కోరడం జరిగింది. న్యాయం కోసమే మేడం. సుగాలి ప్రీతి కేసు ఇంతవరకు 8 సంవత్సరాలైనా ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజా ప్రతినిధులు మారుతున్నారు, ప్రజా నాయకులు మారుతున్నారు, కానీ సుగాలి ప్రీతి కేసుకి ఎవరికి అందరంత ద్రాక్షలాగా న్యాయం అనేది మాకు అందట్లేదు. అందుకని దీని మీద ఎవరైతే మాకు ఆ విచారణ అధికారులు ఆఫీసర్స్ ఉన్నారో, వాళ్ళు ఎవరైతే కేసుకు అన్యాయం చేస్తూ అక్యూజ్ ను కాపాడుకుంటూ వస్తున్నారో, సార్ గారు ఏం యాక్షన్ తీసుకుంటారో అది కనుక్కోవడానికి మేము అపాయింట్మెంట్ కోరాం మేడం. 2017లో ప్రీతి చనిపోవడం అనేది జరిగింది. అప్పుడు ఏం జరిగింది? ఆ రోజు మీకు పాప చనిపోయిందనే ఇన్ఫర్మేషన్ ఎలా అందింది? 2017 ఆగస్టు 19న నా కూతుర్ని అతి దారుణంగా హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు మన స్కూల్ యాజమాన్యం వాళ్ళు. మరి ఆ రోజు నాకు స్కూల్లో పనిచేస్తున్న వార్డెన్ పెద్దయ్య అనే అతన్ని ఫోన్ చేసి మీ పాప కళ్ళు తిరిగి పడిపోయింది, వచ్చి తీసుకెళ్ళని చెప్పడం జరిగింది. మరి నేను హ్యాండిక్యాప్డ్ కాబట్టి మా హస్బెండ్ వెళ్ళి తీసుకెళ్ళని రమ్మని చెప్పాను. మరి వితిన్ 15 నిమిషాల్లోనే మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మా ఆయన కంటే ముందే, అంటే మాకంటే ముందే పోలీసు వాళ్ళకి సమాచారం వెళ్ళి 2-3 జీపుల వాళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నారు మేడం. డైరెక్ట్ గా విషయం చెప్పకుండా మా భర్తని సీనా బాబు దగ్గర తీసుకెళ్లి, ఇదిగో మీ పాప ఇలా చేస్తుంది అని చెప్పేసి హడావుడిగా ఒక డాక్టర్ కానివ్వండి, ఒక డాగ్ స్క్వాడ్ కానివ్వండి, ఎవిడెన్సెస్ ఏమీ కలెక్ట్ చేయకుండా మా హస్బెండ్ తోనే బాడీని అనేది ముట్టించి, అంటే పట్టుకొని అంత ఫింగర్ ప్రింట్స్ కూడా వాళ్ళు మాయం చేసే విధంగా చేసి ఆ బాడీని డైరెక్ట్ గా మార్చురీకి తరలించే ప్రయత్నం చేశారు మేడం. పాప మీద అత్యాచారం జరిపి హత్య చేశారని మీరు అంటున్నారు. ఏదైనా దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయా? మేడం, సాక్ష్యాధారం అనేది ఏ కేసుకైనా కూడా ముఖ్యమైన సాక్ష్యం వచ్చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్. మేడం, పోస్ట్ మార్టం రిపోర్టు పాప 20/8/2017లోనే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో క్లియర్ కట్ గా మాకు ఇచ్చారు.
యాంటీమోటం ప్రెషర్ ఓవర్ ద నెక్ విత్ ఎవిడెన్స్ ఆఫ్ రీసెంట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ప్రయర్ టు హర్ డెత్ అని క్లియర్ కట్ గా మాకు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ మేడం. ఇంకా దీనికంటే ప్రూఫ్ ఏమైనా కావాలనా మేడం? 2017లో పాప హత్య జరిగినప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు దర్యాప్తు జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా సిబిఐకి కేసును అప్పగించింది. అప్పుడు జరిగిన అప్డేట్స్ ఏంటి మేడం? ఈ పోస్ట్ మార్టం తో పాటు పోస్ట్ మార్టం లోనే మరి పాప యూట్రస్ లో ఒక లిక్విడ్ దొరికింది. ఆ లిక్విడ్ ఏంటి అనేది సైటాలజీ డిపార్ట్మెంట్ కి పంపించడం జరిగింది మేడం, పెథాలజీ డిపార్ట్మెంట్. ఆ పెథాలజీ డిపార్ట్మెంట్ కూడా క్లియర్ కట్ గా ఇక్కడ ఇచ్చారు చూడండి మేడం. హ్యూమన్ స్పర్మ్ అనేది ఆ అమ్మాయి యూట్రస్ లో దొరికింది అని అదొక రిపోర్ట్ ఇచ్చారు మేడం. అంటే అక్కడ సెక్షువల్ గా జరిగిందనడానికి ఇది ఒక రిపోర్ట్ మేడం. అలాగే అదే పెథాలజీ డిపార్ట్మెంట్ ఆ అమ్మాయి మెడ మీద తగిలిన దెబ్బ గురించి కూడా ఇచ్చారు మేడం. దీన్ని హిస్టోపెథాలజీ రిపోర్ట్ అంటారు. ఇది వచ్చేసి అది చీర గుర్తు కాదు. ఏదైతే అమ్మాయికి లిగేచర్ మార్క్ పడిందో అది ఆ లిగేచర్ మార్క్ అనేది ప్లాస్టిక్ వైర్ కానివ్వండి, లేదంటే టెంకాయ పీస్ తో కానివ్వండి, మరి బలవంతంగా చంపారనడానికి ఇది ఒక ప్రూఫ్ మేడం. వాళ్ళేమో స్కూల్ వాళ్ళు మనకి శారీతో చనిపోయిందని చూపిస్తున్నారు, కానీ అక్కడ శారీ గుర్తే పడలేదని ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. మరి ఆ అమ్మాయి యూట్రస్ లో దొరికిన లిక్విడ్ ఏదైతే ఉందో అది సెమెన్ అని ఇంకొక రిపోర్ట్ చెప్తా ఉంది. ఈ రెండు బేస్ చేసుకొని మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఇచ్చారు మేడం. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా మనకి క్లియర్ గా విత్ ఎవిడెన్స్ ఆఫ్ రీసెంట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది వచ్చింది మేడం. ఆ తర్వాత ఓ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు కదా ఈ కేసులో? మేడం, వ్యక్తులను అరెస్ట్ ఆఫ్టర్ 1 month. మేము పెట్టిన ఎఫ్ఐఆర్ లో ఉన్న సెక్షన్స్ 302 మర్డర్ కేసు, 201 స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్, 10 పోక్సో యాక్ట్. చిన్నపిల్లలు కాబట్టి 14 సంవత్సరాలు కాబట్టి పోక్సో యాక్ట్ పెట్టారు. మేము ఎస్టీ కాబట్టి ఎస్టీ అట్రాసిటీ కూడా దీంట్లో యాడ్ అయింది మేడం. ఈ సెక్షన్స్ అన్ని ఉండగా తొందరగానే అరెస్ట్ చేయాల్సిన ఇన్ని సెక్షన్స్ ఉంటే కూడా అరెస్ట్ చేయకుండా నెలలు తరబడిన తర్వాత ఆందోళన చేస్తామేమో అనే భయంతో ఒక ఇద్దరిని మాత్రం అరెస్ట్ చేసి విత్ ఇన్ 21 days లోనే ముగ్గురికి A1, A2, A3కి బెయిల్ ఇచ్చి తెప్పడం బయటకి తీసుకురావడం జరిగింది మేడం. ఇన్ని సెక్షన్స్ లో నార్మల్ గా అయితే 90 రోజుల వరకు బెయిల్ అనేది రాకూడదు, కానీ విత్ ఇన్ ఒకరికేమో 8 రోజులు, ఇద్దరికేమో 21 రోజుల్లోనే అతనే స్వయంగా కోర్టుకు వెళ్లి మరి సాక్ష్యం చెప్పి వాళ్ళకు బెయిల్ ఇప్పించడం జరిగింది మేడం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గళమెత్తడంతో మళ్ళీ సుగాలి ప్రీతి కేసు సెన్సేషన్ గా మారింది. ఆ తర్వాత మీకు ఎలాంటి ఫలాలు అందాయి ప్రభుత్వం నుంచి? 2017 నుంచి 19 వరకు కూడా పోరాటం చేశాను. ఆ పోరాటంలో మాకు కర్నూలులో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లీడర్స్, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు, మహిళా లీడర్లు, తర్వాత క్యాస్ట్ కి సంబంధించిన లీడర్స్ వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది మేడం. మరి ఈ పోరాటం 2019 వరకు కూడా మేము చేయడం జరిగింది. పోరాటం చేస్తున్న క్రమంలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన వెంటనే మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కలిసిన అప్పుడు ఇవన్నీ జెన్యున్ కాదా అని వాళ్ళ లీగల్ టీమ్ తో కర్నూలు పంపించి అవన్నీ వెరిఫై చేసి జెన్యున్ కేసు అని తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాకు సపోర్ట్ చేయడం జరిగింది మేడం. మీరు ఏం జాబ్ చేస్తూ ఉంటారు పార్వతి గారు? మేడం, నేను 2013లోనే నేను హ్యాండిక్యాప్డ్, నేను ఓసీ మేడం. ఆ ఓసీలోనే నాకు జాబ్ అనేది వచ్చింది మేడం. నేను మెడికల్ డిపార్ట్మెంట్ లో నర్సింగ్ గా చేస్తాను మేడం. మీ వారేం చేస్తుంటారు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీల యాక్ట్ లో GOMS నెంబర్ 95 29/8/2016 లో మాకు సంబంధించిన ఒక యాక్ట్ ఉంది మేడం. ఎస్సీ ఎస్టీల ఇళ్లలో ఎవరినైనా సరే అత్యాచారం హత్య చేసినా లేకపోతే మర్డర్ చేసినా ఇలాంటి వాళ్ళకి కొన్ని రీహాబిలిటేషన్ అనే కొన్ని మెజర్మెంట్స్ మాకు ఇవ్వాల్సి ఉంది. అది ఏ ప్రభుత్వమైనా ఇవ్వాలి. ప్రభుత్వంలో ఈ యాక్ట్ అనేది ఉంది. మాకు కాకుండా ఎవరికైనా ఏ ఎస్సీ ఎస్టీ బాధితులకైనా ఇది ఇవ్వాలి మేడం. అదే విధంగా మాకు విత్ ఇన్ 90 days లోనే, అంటే ఇన్సిడెంట్ జరిగిన 90 రోజుల్లోనే ఇవన్నీ మాకు ఇవ్వాలి. మరి 2021లో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో మాకు ఇవ్వడం జరిగింది మేడం. ఏదైతే 8,25,000 నగదు, మరి 5 ఎకరాల పొలము, 5 సెంట్ల స్థలము, మరి మా ఆయనకు ఒక గవర్నమెంట్ జాబ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఇవ్వడం జరిగింది మేడం. ఇవన్నీ కూడా మాకు యాక్ట్ ప్రకారమే రావాల్సి ఉండే మేడం. అదే యాక్ట్ ప్రకారమే వచ్చాయి మేడం. పార్వతి గారు, మీరు ఆ స్కూల్ యాజమాన్యం, ఆ స్కూలు యజమాని, అలాగే అతని కొడుకు కలిసి మీ అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేసి హత్య చేశారని ఆరోపిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా పాప మీకు వీళ్ళ గురించి చెప్పడం జరిగిందా? గతంలో ఎప్పుడైనా వాళ్ళ టాపిక్ వచ్చిందా? లేదు మేడం. స్కూల్ పేరెంట్స్ కానివ్వండి, చాలా మందికి ఎవరికి తెలియని సీక్రెట్ బెడ్రూమ్స్ వాళ్ళ స్కూల్లో అమ్మాయిల డార్మెంట్ లో మెయింటైన్ చేస్తున్నారు మేడం.
ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అని కలెక్టర్ గారు వేసినప్పుడు ఫోటోస్ తో సహా అక్కడి నుంచి తీసుకొచ్చి రిపోర్ట్ లో కూడా వాళ్ళు రాశారు మేడం. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ద్వారంలో నుంచి ఏదైతే అమ్మాయిల ఆ డార్మెంట్ ఉందో గర్ల్స్ డార్మెంట్ లో ఎవరికి తెలియకుండా సీక్రెట్ బెడ్రూమ్స్ మెయింటైన్ చేస్తున్నారని అప్పుడు మన పాప కేసు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది మేడం. అప్పటి వరకు ఏ పేరెంట్ కూడా తెలియకుండా వాళ్ళు మెయింటైన్ చేశారు. అమ్మాయిలను ఏం చేయడానికి లేకపోతే ఎవరితో ఏం చేపించడానికి వాళ్ళు అక్కడ బెడ్రూమ్స్ ను అక్కడ మెయింటైన్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు వాళ్ళు కాకుండా పాపని ఎందుకు టార్గెట్ చేశారు అనుకుంటున్నారు మీరు? మేడం పాప టార్గెట్ కాలేదు మేడం. పాప లాంటి చాలా మంది టార్గెట్ అయ్యారు, చాలా మంది కూడా చనిపోయారు. కానీ ఎవరికి కూడా బయటికి రాకుండా వాళ్ళు నొక్కేశారు. మమ్మల్ని కూడా అదే విధంగా మరి డబ్బుతో కొనాలని చూశారు. మరి మా ఇంట్లో దొంగతనం దాడి చేపించారు, మమ్మల్ని భౌతికంగా దాడి చేపించారు, మానసికంగా మమ్మల్ని ఎన్నో మాటలు పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. మీరు ఎప్పటికైనా కేసును మీరు మరి పోరాడలేరు, ఖచ్చితంగా దీనికి కాంప్రమైజ్ కావాల్సిందే అని పెద్ద పెద్ద ఆఫీసులతో మాకు చెప్పడం జరిగింది. కానీ నేను కోరుకున్నది ఒకటే మేడం, అమ్మాయిలు అనేది 14 సంవత్సరాల చిన్న పిల్లలని ఇలా మీరు సెక్షువల్ గా వాడుకొని చంపేస్తే మేము అలాంటి వాళ్ళ కోసమే కంటాము మేడం పిల్లల్ని. మీరు కూడా ఒక మదర్ ఒక లేదంటే ఒక లేడీగా ఉన్నారు, ఒకసారి అది చూడండి మేడం. ఈ సీక్రెట్ బెడ్రూమ్ అనేది అక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వాళ్ళు అది ఏంటమ్మా ఆ రూమ్ అనే వాళ్ళు అంత బలవంతంగా తీయకపోతే బలవంతంగా ఓపెన్ చేస్తే ఇలా ఉంది బెడ్రూమ్స్. కానీ ఈ రోజు సుగాలి ప్రీతి అయిండొచ్చు, మరి రేపు ఇంకొక చెల్లి ఇంకొక అక్క కూతురు లేకపోతే ఇంకొక ఎవరైనా కూతురు ఇలా బలి కావాల్సిందేనా మేడం? ఇట్లా విద్య అనే ముసుగులో వాళ్ళు అమ్మాయిలను ఇలా టార్గెట్ చేసి సెక్షువల్ గా హరాస్మెంట్ చేసి చంపేసి ఇది ఆత్మహత్య అని చేసి వాళ్ళ టార్గెట్ అంతా ఎవరి మీద ఉందంటే బలహీనులైన ఎవరు ఏం చేయలేని ఇన్నోసెంట్ పేరెంట్స్ మీద వాళ్ళ టార్గెట్ చేస్తున్నారు మేడం. పార్వతి గారు, ప్రీతి చనిపోయి 8 ఏళ్ళు అవుతోంది కదా, అయినా ఇప్పటికి కూడా ఒక కొలిక్కి రాలేదు కేసు. ముఖ్యంగా సాక్ష్యాలు తారుమారు చేశారు అంటున్నారు, నిందితులతోటి DNA మ్యాచ్ కాలేదు అని చెబుతున్నారు. ఎందుకు ఈ కేసు ఇన్ని రోజులుగా డ్రాగ్ అవుతోంది? మేడం ఒకటే మేడం, ముద్దాయిలు ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది ఫోటోలో మీరు చూస్తే కనుక ముద్దాయిలకు ఏమంటారు పొలిటికల్ పవర్ ఉంది, మనీ పవర్ ఉంది, కాబట్టి వాళ్ళు ఏమైనా చేయగలరు, ఏమైనా కూడా చేయగలరు అనే దానికి దీనికి ఉదాహరణ మేడం. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ముద్దాయిలు ఉన్నప్పుడు జనరల్ గా పొలిటీషియన్స్ దీంట్లో ఎంటర్ అయినప్పుడు పొలిటీషియన్ సపోర్ట్ ఉన్నప్పుడు అన్ని తారుమారు అవుతాయి మేడం. మమ్మల్ని తారుమారు చేయాలని చూసినప్పుడు వాళ్ళకి ఎవిడెన్సెస్ తారుమారు చేయడం ఒక లెక్కనా మేడం? కానీ వాళ్ళు తారుమారు చేయలేకపోయినది ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఉన్నాయి, మెడికల్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అన్ని కూడా ఉన్నాయి మేడం. సైటాలజీ రిపోర్ట్ ఉంది, పిఎం రిపోర్ట్ ఉంది, హిస్టోపెథాలజీ రిపోర్ట్ ఉంది, సిడిఎఫ్డి రిపోర్ట్ ఉంది, 3 మెన్ కమిటీ అండ్ 5 మెన్ కమిటీ ఇవన్నీ కూడా పాప మీద సెక్సువల్ గా హరాస్మెంట్ చేసి తర్వాత చంపారనే ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది మేడం. వాళ్ళకి DNA మ్యాచ్ కాలేదు అంటే వాళ్ళు ఎవరితో చేపించారు, వాళ్ళు ఎవరిని ఇంటికి అక్కడ బెడ్రూమ్స్ లలో పిలిపించి అమ్మాయిల మీద ఇలా చేపిస్తున్నారు, వాళ్ళు స్కూళ్ళలో ఇంకా ఇలాంటి పిల్లలకి ఎంతమందితో ఇలా అంత చేపిస్తున్నారు, వాళ్ళతో విచారించమనే కదా నేను చెప్తున్నది. వాళ్ళను కూడా మీరు సస్పెండ్ చేసి ఇంట్రాగేట్ చేసి వాళ్ళు ఎవరి కోసం ఎవరికి మెప్పు పొందడానికి కోసం ఇలా తారుమారు చేయాల్సి వస్తుందని వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తే ప్రతి ఒక్కటి బయటపడుతుంది మేడం. స్కూల్ వాళ్ళ ముద్దాయిలతో మేము చెప్పిన నిందితో స్కూల్ వాళ్ళకి మ్యాచ్ కాలేదు, మ్యాచ్ కాలేనంత మాత్రాన వాళ్ళ అమ్మాయి మీద సెక్చువల్ గా చేయలేదని మనం ప్రూఫ్ ఉందా మేడం? లేదు కదా. ఎన్నో సేఫ్టీ ఉన్నాయి, మర్డర్ ఉంది, ఇవన్నీ కూడా ఎక్కడికి పోతాయి మేడం? అది ఒక కాంపౌండ్ ఉన్న ఒక రెసిడెన్షియల్ స్కూల్, అక్కడికి వీళ్ళ ప్రమేయం లేకుండా థర్డ్ వ్యక్తి ఎవరో తెలియని వ్యక్తి వెళ్ళి రేప్ చేసి చంపేసి అన్ని మాయం చేసేసి ఆ అమ్మాయిని అక్కడ నిలబెట్టేసి వెళ్ళిపోతారా మేడం? ఫైనల్ గా ప్రీతి కేసులో మేడం నేను అల్టిమేట్ గా 2015 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నేను కోరుకుంటున్నది దోషులను పట్టించండి, ఎవరైతే అత్యాచారాన్ని హత్య చేశారో దోషులను పట్టించండి, దోషులకు శిక్ష పడాలి. ఎందుకు ఇలా శిక్ష పడాలి ముద్దాయిల కంటే శిక్ష అనేది ఎవరికైనా కులం మతం డబ్బు ఏమీ లేకుండా ప్రతి ఒక్క ముద్దాయికి శిక్ష పడాలి. అమ్మాయిల మీద టచ్ చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడితేనే ఓహో ఈ అమ్మాయిని టచ్ చేయాలంటే భయం పడాలి అనే విధంగా శిక్షలు వేయాలి మేడం. ఇలా వేయకుండా సంవత్సరాలు బాధితులమైన మాలాంటి వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఇలా చేస్తే ఇంకెప్పటికీ న్యాయం జరుగుతుంది మేడం? మమ్మల్ని ఇంకొక కోణంలో చూపిస్తున్నారంటే దానికి కారణం ముద్దాయిలని మేము అనుకోకూడదా మేడం? ఇక మీదట మీరు ఏం చేయబోతున్నారు పార్వతి గారు? మేడం నేను ఒకటే చెప్తున్నాను మేడం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను మేడం. ఆ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా ఒక హోదాలో ఉన్నారు కాబట్టి ఆయనను కూడా మేము ప్రశ్నిస్తున్నాం మేడం. ఒకటి, మీరు మాట ఇచ్చారు, మీరే మాట నిలబెట్టుకోవాలి. ఏదైతే రెడ్ బుక్ లో ప్రతి ఒక్కరి పేర్లు రాసుకొని వాళ్ళకి చిత్రహింసలు గురి చేస్తూ వాళ్ళని శిక్షిస్తున్నారు కదా, సుగాలి ప్రీతి హంతకుల పేర్లు మీరు రెడ్ బుక్ లో రాసుకోవాలి. ఇప్పుడైనా
ఇంతవరకు మీరు రాయలేదు, ఇప్పుడు రాయాలి మీరు ఖచ్చితంగా. ఎందుకంటే సుగాలి ప్రీతికైనా ఒకే మాన ప్రాణము, ఏ ఆడపిల్లకైనా మాన ప్రాణం అనేది ఈక్వల్. అప్పుడు వాళ్ళకొకలా మాకొకలా కాదు కదండి. ఎవరికైనా కూడా శిక్ష అనేది ఒకే రకంగా ఉండాలి. మమ్మల్ని పిలిపించి కేసు గురించి మాట్లాడారా? కనీసం మమ్మల్ని పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని కేసుకి ఏమైనా మీరు చేశారా? మరి ఇదే నేను ఎస్సీ ఎస్టీ కాకుండా ఉండింటే, మాకు యాక్ట్ రాకుండా ఉండింటే మాకు ఇప్పించే వాళ్ళ? అరే దివ్యాంగురాలు ఇంత ఫైట్ చేస్తాంది అని మరి మాకు ఇప్పించారా? లేదండి. మాకు రావాల్సినది ఈ యాక్ట్ ప్రకారం ఈ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ కి అద్దె కేసులు చూడండి మీరు క్లియర్ కట్ గా, వాళ్ళకి ఏవేవైతే వచ్చాయో అవే వచ్చాయి. వాళ్ళకి ఇంకా పెన్షన్ ఇచ్చారు, మాకు ఇంకా పెన్షన్ రాలేదు. వాళ్ళకి ఇల్లు కూడా కట్టించారు, మాకు ఇంకా ఇంతవరకు ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేదు. అదే యాక్ట్ లో ఉన్నది మాత్రమే మేము అడుగుతున్నాం మేడం. మరి సుగాలి ప్రీతి అంతకుల కోసం హోంశాఖ తీసుకోవచ్చు కదండి. మరి ఇప్పుడు న్యాయం చేయొచ్చు కదా మేడం. నేను కృతజ్ఞతగా ఉన్నాను కాబట్టే గెలిచిన 14 నెలల వరకు కూడా నేను ఎక్కడే గాని పవన్ కళ్యాణ్ గారిని నేను అడగలేదు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తూనే ఉన్నాను మేడం. ఆ నమ్మకంతోనే ఉన్నాను. కానీ ఎప్పుడైతే నటి జత్వాని కేసు, మరి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ కేసులకు న్యాయం జరిగిపోతా ఉందో, సుగాలి ప్రీతి కేసు మాత్రం ఎక్కడికి వేసిన గొంగలు అక్కడే ఉండడంతో ఒక తల్లి ఆవేదన చెందడం మరి కరెక్టా కాదా చెప్పండి. ప్రీతి కేసులో నిందితుల్ని పట్టుకుంటారని, ఆమెకు న్యాయం జరుగుతుందని, అలాగే ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని మేమైతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ పార్వతి గారు. థ్యాంక్ యూ మేడం.